హాయ్ అండి. చేతి నొప్పి లేకుండా కొబ్బరి తురుముని ఈ విధంగా అయితే తురుముకోవచ్చని మీకు తెలుసా? చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. సో మనం ఎక్కువగా కొబ్బరి పౌడర్ అనేది ఫ్రై కర్రీస్లో కానీ లేదంటే చట్నీలో కానీ ఎక్కువగా యూజ్ చేసుకుంటూ ఉంటాం కదండి. మనం ఒకసారి ఇలా స్టోర్ చేసుకుని పెట్టుకుంటే మనకు అవసరమైనప్పుడు ఇలా తీసుకుని యూజ్ చేసుకోవచ్చు. సో మన కర్రీస్లో వేసుకోవాలన్నా చట్నీలో వేసుకోవాలన్నా ఇలా కొబ్బరి పౌడర్ అనేది ఈ విధంగా స్టోర్ చేసుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ విధంగా అయితే తీసుకోవచ్చు. ఒక ఎండు కొబ్బరి చెప్పును తీసుకొని ఈ విధంగా చాకుకి పెట్టేసుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మంట పైన 2 సైడ్స్ కూడా ఈ విధంగా అయితే కొద్దిగా హీట్ చేసుకోండి. ఇలా హీట్ చేసుకోవడం వల్ల మనకి కొబ్బరి అనేది కొంచెం మెత్తబడిపోతుంది అనమాట. ఇలా మెత్తబడితే మనం ఇలా కొబ్బరి కట్ చేయడానికి కూడా చాలా ఈజీగా కట్ చేసేసుకోవచ్చు. ఇలా చిన్న మిక్సీ జార్ తీసుకొని దానిలోకి ఈ విధంగా ముక్కలుగా కొబ్బరి అంతా కూడా ఇలా కట్ చేసేసుకోండి. తర్వాత కొద్దిగా సాల్ట్ వేసేసుకోండి. కొబ్బరి పౌడర్ పట్టేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసేసుకుంటే మనకి పాడవకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉంటుందన్నమాట. ఈ విధంగా మొత్తం కూడా మిక్సీ జార్లో కట్ చేసుకున్న తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి. ఈ పౌడర్ని ఏదైనా ఒక గాజు జార్ కానీ లేదంటే ఏదైనా ప్లాస్టిక్ డబ్బాలో కానీ ఈ విధంగా వేసేసుకొని మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ విధంగా అయితే చక్కగా కొబ్బరి పౌడర్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. మనకి ఏదైనా వర్క్లో ఉన్నప్పుడు ఇలా కొబ్బరి పౌడర్ తయారు చేయాలంటే చాలా టైం తీసుకుంటుంది.